బ్రో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ హీరోల గురించి కొన్ని మాటలు అయితే చెప్పారనమాట. ఇప్పుడు దానిపైన సోషల్ మీడియాలో అయితే అందరూ మాట్లాడుతున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడారు అంటే ఏ విధంగా ఆయన అంటే హీరోల్ని సపోర్ట్ చేస్తున్నా లేదంటే దేశాన్ని అంటే సపోర్ట్ చేయడం కించపరచం అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా అంటే దేని గురించి అంటే ముఖ్యంగా సెలబ్రిటీల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏ హోటల్కి వెళ్ళాడు, ఏ బ్రాండ్ బట్టలు వేసుకున్నారు, ఏ బ్రాండ్ చెప్పులు వేసుకున్నారు, ఏ బ్రాండ్ హెయిర్ బ్రాండ్ పెట్టుకున్నారు. సో ఇట్లా సెలబ్రిటీల గురించి ప్రతి ఒక్క చిన్న విషయం టాప్ టు బాటం ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి మరి చూస్తారు. కానీ దేశం పరిస్థితులు ఏంటి, దేశం ఎటు వెళ్తుంది, అక్కడ మన బార్డర్లో యుద్ధం జరుగుతుంది, ఫైటింగ్ జరుగుతుంది, అక్కడ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మన ఆర్మీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోరు. సో ఇప్పుడు చాలా మంది కూడా అక్కడ మన దేశం బార్డర్లో పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. ఇదంతా కూడా పక్కన పెట్టి ఇలాంటి విషయాల గురించి సెలబ్రిటీలు మాట్లాడట్లేదు, వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అని దీని గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా ఇది మన దేశం సాధించినటువంటి యొక్క విజయానికి గుర్తుగా విజయవాడలో, అంటే విజయవాడని కాదు ఇక్కడ ఎక్కడెక్కడైతే 175 నియోజకవర్గాల్లో మొత్తం కూడా తిరంగా కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. సో నిన్న మాత్రం విజయవాడలో ఈ యొక్క తిరంగా ర్యాలీని అయితే చేయడం జరిగింది. సో ఈ ర్యాలీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు అండ్ ఎవరైతే ఈ పార్టీలకు సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే వందే భారత అంటే వందే మాత్రం అని చెప్పేసి ఓకే అందరి గురించి మాట్లాడారు. సో అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటల గురించి ఎక్కువగా ఇంపాక్ట్ కనిపిస్తుంది, అది సర్వసాధారణం. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే సెలబ్రిటీల గురించి కొన్ని వివాదాస్పదంగా మాట్లాడాడు అనే విధంగా కొంతమంది దీన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు. అయితే ఆయన ఏం చెప్పిండంటే ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని సెలబ్రిటీస్ కానీ, హీరోలు కానీ, హీరోయిన్లు కానీ మన ఈ పాకిస్తాన్ యొక్క దాడికి, పహల్గామ్లో జరిగిన దాడికి అండ్ మన దేశం సాధించిన విజయానికి ఎవరు కూడా మాట్లాడట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు అని ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ విధంగా మాట్లాడడం సరికాదు. ఎందుకంటే హీరోలు కానీ, సెలబ్రిటీలు కానీ ఒక ఎంటర్టైనర్లు మాత్రమే, వాళ్ళు మంచి పర్ఫార్మర్లు మాత్రమే, వాళ్ళ నుంచి దేశభక్తిని ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే విధంగా కుండ బదలు కొట్టి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అనే విధంగా దేశభక్తి ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నప్పుడు దేశభక్తి చూపించాలి కదా. ఇప్పుడు హీరోలు ఓకే కాదనట్లేదు, హీరోలు వాళ్ళని లక్షల్లో కోట్లలో మంది ఫాలో అవుతున్నారు. అవును. సో మీరు ఏదన్నా ఒక ట్వీట్ చేసినా కానీ, ఒక మాట చెప్పినా కానీ అది రీచ్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే అనమాట. సో ఎవరైతే హీరోలు కానీ, సెలబ్రిటీలు కానీ రియాక్ట్ అవ్వట్లేదు అని మాట్లాడుతున్నారో మీరు మాట్లాడడంలో అసలు అందులో మ్యాటరే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి విషయాల గురించి మాట్లాడారు, వాళ్ళ నుంచి దేశభక్తి ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే విధంగా ఆయన మాట్లాడంటే ఒక రకంగా వాళ్ళకు వ్యంగ్యంగా మాట్లాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయినా కూడా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సినిమా రిలీజ్ అయినా కూడా దానికి రియాక్ట్ అవుతారు. ప్రతి ఒక్క ఏదన్నా మీకు ఫంక్షన్ అయినప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడతారు. కానీ మన దేశం కోసం ఫైటింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్ల కోసం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల గురించి కావచ్చు ఎందుకు మాట్లాడలేదని ఆయన ఇండైరెక్ట్గా అడిగినట్టు తెలుస్తుంది. సో అదే విధంగా అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళ నుంచి మనం దేశభక్తిని ఎక్స్పెక్ట్ చేయకూడదు. రియల్ హీరోలు ఎవరంటే మన మురళీ నాయక్ లాంటి వాళ్ళు. సో అక్కడ దాదాపు ఒక 14 మంది వరకు ముష్కరుల్ని చంపేసిన తర్వాత దేశం కోసం ఈయన ప్రాణాలు వదిలేశాడు. సో వీళ్ళు రియల్ హీరోలు. ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది మన దేశం కోసం పోరాటం చేస్తూ అది డే కావచ్చు, నైట్ కావచ్చు, ఎండాకాలం కానీ, చలికాలం కానీ, వర్షాకాలం కానీ ఎప్పుడు కూడా కనీసం ఒక్క సెకండ్ కూడా నిద్రపోకుండా 24 గంటల కోసం కూడా అంటే మన దేశం కోసం గస్తీ కాస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు రియల్ హీరోలు. మీరు ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఓకే మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, మంచి సినిమాలు ఇస్తున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు ఓకే, కానీ వీళ్ళ కోసం మేము రక్తాభిషేకాలు చేస్తామని, పాలాభిషేకాలు చేస్తామని, గుడి కట్టిస్తామని, అది చేస్తాం ఇది చేస్తామని ఎప్పుడు కూడా ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఈ హీరోల కోసం మీరు పోట్లాటలు పడుతూ ఉంటారు. కానీ ఈ విషయాల గురించి కాదు. అక్కడ మన మురళీ నాయక్ రీసెంట్గా చనిపోయారు, ఆయన గురించి ఒక స్టాచ్యూ కట్టించండి, ఆయన ఫోటోకి పూలమాలలు వేయండి, ఆయన ఫోటోకి పాలాభిషేకాలు చేయండి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎంతమంది విమర్శించినా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా నిజం ఉంది. సో మీరు వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు అని వాళ్ళ గురించి మాట్లాడి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి వ్యక్తుల గురించి తెలుసుకోండి, దేశం పరిస్థితుల గురించి తెలుసుకోండి. మరీ అంత టైం కూడా మీకు లేకపోతే మీ లైఫ్ గురించి, మీ గోల్స్ గురించి మీరు పోరాటం చేయండి అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. సరే చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది.